మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ సెక్రటరీ సంబయ్ యాదవ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు కవిత అరెస్ట్ని? ఒకటే రోజు అటు మైపాల్ రెడ్డి తమ్ముడు అరెస్ట్ అయ్యిండు, ఇటు కవిత అరెస్ట్ అయింది. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? వాళ్ళేమో ఇటు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసిందని వాళ్ళు అంటున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజరిక పాలన అంతమొందించడానికి గత 6 నెలల క్రితమే అరెస్ట్ చేయవలసిన కవితను ఇప్పుడు అరెస్ట్ చేసిందంటే మరొకసారి అప్పుడు లబ్ధి పొందని ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు మరొకసారి లబ్ధి పొందామనే ఆలోచనతో ప్రజలను మైండ్ గేమ్ ఆడదామనే ఆలోచనతో ఉన్నారు. అరెస్ట్ చేసిండ్రు, చేయాల్సిందే కదా. ఒక మహిళ ఈరోజు సాధికారతతో మహిళలు ముందుకు పోయే క్రమంలో మహిళలే మరి మద్యపాన నిషేధాన్ని కోరుకునే సమయంలో ఒక మహిళ లిక్కర్ రాని అయితే ఏ విధంగా ఉంటుంది? నియంతృత్వం ప్రజాస్వామ్యం కుని చేసింది. లిక్కర్ రాణి ఇవాళ లిక్కర్ రాణి ఎవరంటే కవిత అంటే లిక్కర్ రాణిగా పేరుగాంచింది. ఈ రాష్ట్రం మరి విడిపోయిన తర్వాత 16,000 కోట్లతో మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని తన తండ్రి గారి చేతిలో పెడితే ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేసిందే కాకుండా ఆనాడు చెప్పులు గతి లేవు, స్లిప్పర్లతో తిరిగిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, కిరాయిలకు ఉండేటోళ్ళు, కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇవాళ 1,000 కోట్లు, లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించింది. ఆమె హైదరాబాదు మహానగరంలోనే మరి విశాలమైన భవనాలతో పాటు దుబాయ్లో విశాలమైన భవనాలు కట్టింది. మరి ఏది సరిపోలే, దోపిడీ ఏది చేసినా సరిపోలే. లాస్ట్కు మానవీయ కోణంలో మద్యపానానికి అనేక మంది బానిసలై తన కుటుంబాలు మహిళలు క్షతగాత్రులైన సందర్భాలు ఉంటే ఆమె లిక్కర్నే మాఫియా చేసుకొని 1,000 కోట్లు సంపాదించుకోవడానికి ఇవాళ పూనుకున్నదంటే ఆమె నీచంగా ఈ రాష్ట్ర మహిళా లోకాన్ని ఆమెను చిత్కరించాలి, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయే విధంగా చేయాలి. ఆమె నోరు ఎత్తని పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఉన్నారు. చీ అనే విధంగా ఇవాళ చీ కొడుతున్నారు. కవిత అంటేనే లిక్కర్ అంటేనే కవిత అనే కాడికి వచ్చింది. ఇంతకన్నా అవమానం ఈ రాష్ట్రానికి జరిగిందంటే అది కవిత వల్లనే అని మేము అనుకుంటున్నాం. ఒక ఆడపిల్లని, తెలంగాణ బిడ్డని శుక్రవారం రోజు రాత్రి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, 19వ తారీఖు వరకు టైం ఉంది. ఏ రకంగా తీసుకొని పోతారు? ఇదంతా మోడీ వచ్చిండు, ఈడీ వచ్చింది అన్నట్టు చూస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? శుక్రవారం అంటే పవిత్ర దినం, అందరికీ పవిత్ర దినం. అందులో మళ్ళా ముస్లిం మత పెద్దలకు, ముస్లిం కుటుంబాలు కూడా మంచి శుభదినం రోజు ఉన్నది. అయినా దానికి సంబంధం లేదు. మంచి రోజు మంచి వాళ్లకు, చెడు వాళ్లకు ఏ రోజైనా కూడా అది వాళ్ళకి చెడువే. ఆమె చేసిన తప్పు. ఆమెను అరెస్ట్ చేయడంలో ఎలాంటి పొరపాటు లేదు. ఆమె అరెస్ట్ చేయడంలోనే లేట్ చేసిండ్రు. ఈరోజు ఎలక్షన్ల ముందు పెట్టుకొని ఇలా అరెస్ట్ చేయడం ఏదో లబ్ధి పొందామని చూస్తున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. మహిళా లోకం గమనిస్తున్నది, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరుగుదాం, ఇదే లబ్ధి పొందాం అనుకుంటారు. అలా ఏం లేదు. మా నాయకులు 12-14 సీట్లు అనుకుంటున్నారు, కానీ 15-16 వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రం నుండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎక్కువ మొత్తంలో దాదాపు 15-16 సీట్లు రాబోతున్నాయని మేము గంటపదంగా చెప్తున్నాం.